హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో 4 టెంపుల్స్ ఉన్నాయన్నా కదండి. మా ఊర్లోనే ఇంకొక టెంపుల్ ఇది. అంటే మహా దత్త శిఖరం. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు శివుల అవతారంగా భావించబడే ఒక ప్రాచీనమైన దైవం అండి. అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు త్రిమూర్తులు తమను తాము పుత్రుడి రూపంలో సమర్పించుకున్నందున ఆయనకు దత్తాత్రేయుడని పేరు వచ్చిందండి. వీడియో అలో లేదండి, బట్ వీడియో తీశాను. ఎవరు లేరు, సెక్యూరిటీ ఎవరు లేరు. చూడండి, స్వామి దత్తాత్రేయ స్వామిని చూడండి, దర్శించుకోండి అందరూ. స్వామివారిని చూడండి, బాగా చూపిస్తున్నాను. సప్త ఋషులలో ఒకరు అత్రి మహాముని. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు. బ్రహ్మదేవుడు ఈయన కార్యాలకు సహాయం చేయటానికి పుట్టించాడండి. అత్రి మహర్షికి కర్తమ ప్రజాపతి కూతురు అనసూయ మాతతో వివాహం జరుగుతుందండి. ఆమె అత్రి మహర్షికి నిత్యం సేవలు చేస్తూ ఎంతో గొప్ప పాతివ్రత్యంగా పేరు తెచ్చుకుంటుంది. అత్రి మహర్షి భార్యతో కలిసి తపస్సు చేస్తాడు. అప్పుడు అత్రి మహర్షి కంట్లో నుంచి చంద్రుడు, అనసూయాదేవి గర్భంలో నుంచి దత్తాత్రేయుడు, దుర్వాసురుడు పుడతారు. దత్తాత్రేయుడు విష్ణుమూర్తి అవతారంగా, చంద్రుడు బ్రహ్మ అవతారంగా, దుర్వాసురుడు మహాశివుని అవతారంగా చెబుతారు. కొంతకాలం ముగ్గురు అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అంతర్ధానమై చంద్రుడు శివుని అవతారమై, దుర్వాసురుడు తన అంశాలను దత్తునిలో లీనం చేసి దుర్వాసురుడు తపస్సుకు వెళ్తాడండి. చంద్రుడు తన స్థానానికి వెళ్ళిపోతాడు. ఆ ముగ్గురి అంశాలతో దత్తాత్రేయుడుగా వాసిల్లుతాడు. ఈ ప్రదేశాన్ని దత్తాత్రేయ జన్మస్థానంగా చెప్తారండి. ఈ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగానదిలో స్నానం చేసి, కొల్హాపూర్లో భిక్ష స్వీకరించి, మాహూర్లో నిద్రించేవాడంటండి. 3 ప్లేసుల్లో, ఒక ప్లేస్లో తిని, ఒక ప్లేస్లో స్నానం చేసి, ఒక ప్లేస్లో ఏమో నిద్రిస్తాడంట. ఇప్పటికీ ప్రతిరోజు దత్తుడు ఇక్కడికి వచ్చి నిద్రిస్తాడంటండి. ఈ ప్లేస్కే వచ్చేసి ప్రతిరోజు ఇక్కడికే వచ్చి నిద్రిస్తాడంట. నిద్రిస్తాడని భక్తుల విశ్వాసం. భక్తుల విశ్వాసమే కాదండి, స్వామివారి ఆజ్ఞ అంతే. ఈ ఆలయం చుట్టూ మహర్షులు ఉన్నారు కదండి, వాళ్ళ సమాధులు అంట ఇవన్నీ మహర్షులు వారి సమాధులు. ఈ టెంపుల్కి సైడ్ మొత్తం ప్లేస్ చాలా బాగుందండి, చాలా బాగుంది. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్యామిలీతో అయితే వచ్చి తప్పకుండా విజిట్ చేయండి అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందాక మీకు మహర్షుల వారి సమాధులు అన్నా కదండి, ఇవే మహర్షుల వారి సమాధులు మొత్తం ఇవే. చూడండి క్లియర్గా.